విశాఖలో డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పిస్తూ యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు. తాడిచెట్లపాలెంలో ఏర్పాటు చేసిన ఈ వినూత్న వినాయకుడిని చూసేందుకు విశాఖలో పెద్ద ఎత్తున నగరవాసులు వస్తున్నారని నిర్వాహకులు హరిప్రసాద్ అంటున్నారు. డ్రగ్ ఎడిషన్ సెంటర్ అనే వినూత్న ఆలోచనతో వినాయకం ద్వారా యువత మత్తు పదార్థాలు విడనాడాలి అంటూ అవగాహన కల్పిస్తున్నారు. పెద్ద ఎత్తున నగరవాసులు వచ్చి ఈ డ్రగ్ నిర్మూలన అవగాహన వినాయకుడిని దర్శించుకుంటున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పీలా హరిప్రసాద్. డ్రగ్స్ మహమ్మారి చాలా పెనుభూతంగా మారి ఎంతో మంది యువత ప్రాణాలను అలాగే వాళ్ళని తప్పుద్రోవ పట్టించి చేయకూడని పనులు కూడా వాళ్ళతో చేయించే కార్యక్రమాలు ఎన్నో చేపడుతున్నారు. సో అటువంటివి మనం అరికట్టాలంటే ఇటువంటి పండగ వాతావరణంలో ఈ యొక్క వినాయక చవితి నాడు ఒక మంచి చక్కటి సందేశంతో మా యువసేవ టీం సాక్షాత్తు భగవంతుడైన గణనాథుడే ఈ యొక్క డ్రగ్స్ ని ఆయన కాలుతో తొక్కే విధంగా అంటే భూస్థాపితం చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గణేష్ విగ్రహం ఏదైతే ఉందో భక్తుల్ని ఇక్కడ చేసినటువంటి అనేక మంది యువతని ఆకర్షిస్తుంది. అలాగే ఈ సైడ్ ఉన్నటువంటి మూషికాలు ఏవైతే ఉన్నాయో సో మూషికాలు జనరల్ గా అసలు ఈ డ్రగ్స్ ప్రక్రియలో మూషికాలు ఏ విధంగా చేస్తారు ఏంటనేది ఇక్కడ ప్రక్రియ ఎలాగ కొనసాగుతుంది. ఒక మూషికం డ్రగ్స్ సిరంజ్ తీసుకుంటున్నట్టుగా, ఇంకో మూషికం అది తప్పు అని కౌన్సిలింగ్ చేస్తున్నట్టుగా, అలాగే డ్రగ్స్ గంజాయి తరలిస్తూ దొరికిపోయిన మూషికాన్ని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు విజువల్లో. అలాగే అంత ప్రక్రియని నా హరిపాదంతో దీన్ని ఈ ఏడాది తొక్కి భూస్థాపితం చేస్తానని గణనాథుడు ముందుకు రావడం, అలాగే ఇంకో గణేశుడు యువతకి కౌన్సిలింగ్ ఇవ్వడం. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత చక్కగా మీరు ఆ విజువల్లో చూడొచ్చు. ఇద్దరు మూషికాలు డైరెక్ట్ గా గణేశుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తూ రెండు చేతులు కూడా ఎత్తి మేము గణేశుని సాక్షిగా ఎటువంటి మత్తు పదార్థాలు కానీ డ్రగ్స్ కానీ తీసుకోమని ఈ యొక్క కాన్సెప్ట్ ఎండింగ్ కన్క్లూజన్ మరి మేమే గణనాథుడి వాహనాలమైన మూషికాలం గణేశుని యొక్క కౌన్సిలింగ్ విని డ్రగ్స్ కి ఎడిక్ట్ అవ్వకుండా మంచి మార్గంలో నడుస్తామని ప్రమాణం చేసినప్పుడు మరి భక్తులారా మరి మీరు కూడా చేంజ్ అవుదాం అనుకుంటున్నారా? నా యొక్క కాన్సెప్ట్ తో ఈ ఏడాది నేను వచ్చినటువంటి ఈ యొక్క మెసేజ్ తో మరి మీరు అని ఇక్కడ ఉన్నటువంటి మూషికాలన్నీ కూడా భక్తులని అలాగే ఇక్కడికి వచ్చినటువంటి యువతని ఎవరైతే ఆ యొక్క డ్రగ్స్ ఎడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళకి ఒక కాన్సెప్ట్ మెసేజ్ అయితే రేకెత్తించేలాగా చేస్తున్నాయి. ఈ యొక్క సందేశంలో సమాజం అంతా మారుతుందని మేము చెప్పలేము. బట్ ఒక్కరు మారినా కానీ మా ఈ యొక్క ప్రయత్నం విజయం అని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి థ్యాంక్ యూ.